సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. బాగున్నారా? సో, జగన్ బావుంటే మనం బావుంటాం. హ్మ్. ఏంటి బయట బెట్టింగ్‌లేమో టీడీపీ వాళ్ళు మాదంటున్నారు. మీరేమో వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. ఛాలెంజ్‌ల మీద ఛాలెంజ్ విసురుతున్నారు మీరు. సో, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ప్రధానంగా ఉండాలి. ఓడిపోతున్నాము అన్న సంకేతాలు హ్మ్. పబ్లిక్‌లో నుంచి వచ్చిన రియాక్షన్ గమనించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరొక కొత్త నాటకానికి తెరతీసింది. హ్మ్. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక బ్రోకర్‌ని దించారు లాబింగ్ చేయడానికి. అది ఎలా వచ్చింది అనంటే, తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఫుల్ మెజారిటీ వస్తుంది. ఇదిగో మేము ₹1,00,00,000 బెట్టింగ్ పెడుతున్నాం. మీ దమ్ముంటే పెట్టండి కాదని. అంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ద్వారా ఒక వాయిస్‌ని బయటికి పంపించి మానసిక ప్రజాధనాన్ని లూటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆడినటువంటి ఒక స్ట్రాటజీ ఇది. ఇదే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. ఒక రకంగా చెప్పాలంటే బజార్‌లో బ్రాకెట్ ఆటలు ఆడేటువంటి వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తారు. ఇలాంటి బెట్టింగ్ ఆటలు ఆడే వాళ్ళని మరి ఏం చేయాలో ప్రజా కోర్టులో వాళ్ళు తెలుసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ ఈ ఛానల్ ముఖంగా చెబుతున్నాను నేను. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోవటానికి 100% సిద్ధంగా ఉంది. ఆ పోయేటప్పుడు మీ ధన మాన ప్రాణాలు ఏమైనా మిగిలుంటే వాటిని ధన రూపంలో మలుచుకొని రాబోయేటువంటి 3 తరాలకు సంపాదించుకోవడం కోసం 175 మంది ఎమ్మెల్యేలు ఆడినటువంటి నాటకం కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గెలుస్తుంది అని దయచేసి ఎవరు బెట్టింగులు పెట్టి మీరు అప్పుల పాలు అయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెచ్చుకోకండి సవినయంగా చెబుతున్నాను. ఇది ప్రశాంత్ కిషోర్ ఆడేటువంటి ఒక స్ట్రాటజీ. ఈ మాయలో మీరు పడద్దు. గతంలో కూడా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా చాలామంది వీళ్ళ మాటలు విని బెట్టింగులు కట్టి, ఎందుకంటే ఆ జాతే బెట్టింగుల జాతి. ఎంతసేపు ఆంబోతుల దగ్గరికి ఆవులు తోలడం, ఆవుల దగ్గర నుంచి డబ్బు సంపాదించుకోవడం, ఆ డబ్బుని బెట్టింగుల రూపంలో మళ్ళీ దోచుకోవడం. చూసాం కదా మొన్నటిదాకా కోమటి జయరాం గారి వ్యాఖ్యలు చూసాం కదా. ఆ ఎదవలు అంటే రొచ్చుగుంటల వ్యాపారం చేసుకునే నీవు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి మళ్ళీ ఎన్ఆర్ఐ అని చెప్పడానికి సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం పార్టీకి ఓటైపోతే వెధవలా? కాబట్టి ఎదవలు ఎవరో ఒక 10 రోజుల్లో బయటకు వస్తుంది కాబట్టి తెలుగుదేశం మాయలో పడి మీరు ఓటు ఎవరికైనా వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అప్పులు చేసి బంగారాలు తాకట్లు పెట్టి బెట్టింగులు పెట్టి చివరికి మీ ప్రాణాలను తెచ్చుకోవద్దని ఒక సాధారణ ఓటర్గా మీకు నేను అప్పీల్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గెలవటం లేదు, గెలిచేటప్పుడు ఈ బెట్టుకులతో అవసరం లేదు. సో, కాబట్టి మీ బలహీనతని కూడా ఈ రకంగా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఇది తెలుగుదేశం స్ట్రాటజీ కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవద్దని సాధారణ ఓటర్గా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ అంచనాలో ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి, వైసీపీకి? తెలుగుదేశం పార్టీకి, కూటమికి అది ఇంకా కూటమిలో ఉందా? మేనిఫెస్టో ఉమ్మడి అంటే ఇక్కడ మేనిఫెస్టో తీసేసారా? మేనిఫెస్టో అంటే మనం పరువు మనం తీసుకోవటమే. జగన్మోహన్ రెడ్డిది మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడుది మనీఫెస్టో. మనీఫెస్టోనా? మనీఫెస్టో. మనీఫెస్టో. ఓకే. సో, డబ్బుతోనే ఉంటుంది. అంటే ఇక్కడ తివిరి ఇసుమందు తైలంబు తీయవచ్చు. హ్మ్. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో మాకు కనపడింది ఏంటంటే ఇసుకలో నుంచి నూనెను పిండవచ్చు, ఎండమాములలో నీటిని తాగి దాహం తీర్చుకోవచ్చు, కుందేటి కొమ్మును వెతికి సాధించవచ్చు. కాబట్టి
చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో అన్నీ కంటికి కనబడుతుంటాయి. ఉమ్, అవి కేవలం జ్ఞానులైన వారికి మాత్రమే వాస్తవాలు కనపడతాయి, అజ్ఞానులకు కనపడవు. సో కాబట్టి జూన్ 4వ తారీఖు తర్వాత కనుమరుగయ్యేటువంటి మేనిఫెస్టో అని మనం దాన్ని అవమానించకూడదు. ఆ మేనిఫెస్టోకి అవమానం కాబట్టి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలలో ఒక ఆలోచన కలిగింది. మొన్నటిదాకా నేను సంపదను సృష్టిస్తాను, సంపదను తయారు చేస్తాను, మీరు సంవత్సరానికి 3 పిల్లల్ని కనండి, సంవత్సరానికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాను అని సంపద సృష్టించి విజనరీ ఉండి రాబోయే సంవత్సరాలకి మీరు అభివృద్ధి చేసేవాళ్ళు, మీ నోట వెంట సంక్షేమం అనే పదం వచ్చిందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచినట్లుగా మానసికంగా తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తోంది. కాబట్టి ఎప్పుడు కూడాను ఆయన కంటికి మంచి చొక్కా వేసుకోకూడదు, ఆయన కంటి ఎదురుగా నీట్గా ఉండకూడదు, ఆయన కంటి ఎదురుగా కారులో తిరగకూడదు, ఆయన కంటి ఎదురుగా ఎవరు ఆభరణాలు ధరించకూడదు. దరిద్రుడు మాదిరిగా చంద్రబాబు నాయుడికి ప్రజలు కనపడుతుంటే ఆయన మానసిక ఆనందం ఉవ్వెత్తున ఎగుస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజలు మరిచిపోయారు. ఎందుకంటే 2014 కూడా మర్చిపోయారు. ఈయన చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు మాట ఎండమాముల వంటివి. కాబట్టి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలనే ఈయన పెడుతున్నప్పుడు ఇందులో కొత్త ఏముంది? ఒకటే కొత్త, ఆయన చెప్పింది ఇస్తాడు, ఈయన చెప్పింది ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ప్రజలు పరంగిత జ్ఞానవంతులు ఉన్నారు, చాలా చైతన్యవంతులు ఉన్నారు. వైసీపీ పార్టీని మేనిఫెస్టో మాకు కావాలి అని ఏ ప్రజానీకం కోరుకోలేదు. రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ ఫామ్ అవుతున్నప్పుడు ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకోవాల్సినటువంటి సాధారణ బాధ్యత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేయదలుచుకున్నాడో, ఏం ఇవ్వదలుచుకున్నాడో, తాను ఏమి ఇచ్చాడో అంతవరకు చెప్పాడు తప్ప ఏ ప్రజానీకం కూడా వైసీపీ పార్టీ నుంచి మేనిఫెస్టో కోరుకోలేదు. కానీ టీడీపీ పార్టీ కావాలి, ఎదురు చూసింది చాలా రోజులు మేనిఫెస్టో కోసం. అంటే ఇక్కడంటే వారికి కాపీలు కొట్టి అలవాటు బాగా ఉంది. ఉమ్, కాపీలు కొట్టి మేనిఫెస్టోలు పెట్టుకుని లాస్ట్ సమయం 151 సీట్లు పోగొట్టుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నది 23. సో 23 32 అవుతుందో లేకపోతే చివరికి ఆ 3 మిగులుతాయో తెలియని పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డే వైసీపీకి పేటెంట్ మేనిఫెస్టో. ఇంకా నేను కొన్ని గ్రామాలకు వెళ్ళానండి. ఉమ్, శ్రీకాకుళం జిల్లాలో డీప్ రూరల్ ప్రాంతాల్లో, అట్లాగే రంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో, అనంతపురం రూరల్లో నేను తిరిగిన గ్రామాలకు పోతే, అమ్మ వైసీపీ పార్టీ గుర్తు ఏంటి అంటే, మాకు గుర్తుతో పని ఏంది, జగన్మోహన్ రెడ్డే మా గుర్తు అంటే పబ్లిక్లోకి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో చొరబడ్డాడో మనం గమనించుకోవచ్చు. అందుకే ఇప్పుడు ధైర్యం చెబుతున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ ఎవరంటే జగనే, ఉమ్, ఫ్యాన్ కాదు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి నిజంగా జ్ఞానులకు మాత్రమే కనబడుతోంది. ఒక గ్రామానికి వెళితే అడ్రస్ ఏంటో తెలుసా? ఫలానా వెంకటరామ గారు ఎక్కడంటే రైతు భరోసా కేంద్రం పక్కన ఉంటుందండి, ఆ కొద్దిగా ముందుకు వెళ్ళినట్టున్నారు. నేను యాడేమో అనుకున్నాను, కానీ రియాలిటీగా గ్రామంలోకి వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ హాస్పిటల్ అంటే ఇక్కడ నాడు నేడు స్కూల్ పక్కనండి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు కానీ సంక్షేమం కానీ ఏ స్థాయిలో గ్రామ స్థాయిలోకి వెళ్ళిందో మనకు పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో సుమారు 3 లక్షల గ్రామాలు నేను తిరిగిన తర్వాత నేను నిర్ధారణకు వచ్చేంతవరకు నేను ఏ పార్టీకి మద్దతు పలికేవాడిని కాదు. నేను యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా జనరల్ ప్రొడక్షన్ ఇచ్చిన నన్ను 3 లక్షల గ్రామాలు తిరిగిన తర్వాత నాలాంటి వ్యక్తి కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే
మన జన్మ వృధా అనిపించింది. అప్పటి నుంచి నేను నా వ్యూ మార్చుకున్నాను. సో కాబట్టి 3,00,000 గ్రామాలు తిరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు, వారి యొక్క స్వస్థత, కుటుంబ జీవన విధానం, వాళ్ళు మేము మనుషులమే, మమ్మల్ని సగౌరవంగా చూస్తున్నారు, మాకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, మేము హ్యాపీగా ఉన్నాం ఈ ప్రభుత్వం వల్ల అన్నవాళ్ళు 199 మంది ఉన్నారు రూరల్ ఏరియాలో. ఇక మేనిఫెస్టోతో పని ఏంటండి జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి అధికారమే మేనిఫెస్టో అధికారం. సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో నమ్మే అవకాశమే లేదు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోని ఎవరు పట్టించుకోలేదు. అసలు ఆ కూటమి గురించి చర్చలు కూడా జరగట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజా గరళం ప్రోగ్రాం పెట్టుకున్నారు. గరళము అంటే విషం. ప్రజలలో విషాన్ని నింపడానికి ఆయన సభ పెట్టుకున్నాడు. అంతకుముందు లోకేష్ గారు యువగరళం పెట్టారు. ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు, ఎందుకు పెట్టించారో తెలియదు, తద్వారా ఎంత నష్టపోయారో వాళ్ళకి తెలియదు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సభలకెళ్ళి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని, ఆ ఎమ్మెల్యే ఖజీన బ్రదర్ని, ఆ ఎమ్మెల్యే ఖజీన మామగారిని తిట్టి రావడానికి వీళ్ళు వస్తున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ఎదుటి పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేని తిడుతూ వారి కుటుంబ సభ్యులు వారి తలాల వారిని తిట్టి రావడానికి ప్రజాధనాన్ని ఆయన ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మా వైసీపీ పార్టీకి ద బెస్ట్ క్యాంపెయినర్ ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. ఇక రెండో ఆయన తుత్తర మామ అంటే ఎవరంటే బాలకృష్ణ గారు. ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్. జబా జాబా రోజుల్లో బాజా బాజా ప్రభుత్వం బాబా జాబా, అందుకనికి తుత్తర బాలకృష్ణ అని పేరు పెట్టాం మేము. అంటే తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని నిజంగా హిందూపురంలో నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేకి వెళ్ళారు, ఎన్నిసార్లు ప్రజలతో మాట్లాడారు, ఎన్నిసార్లు అక్కడ సమస్యలు పరిష్కరించారు, ఎన్ని రోజులు ఉన్నారు, వాళ్ళ మేనేజర్లు చేసినటువంటి పియ్యాలు చేసినటువంటి అరాచకాలు హిందూపురం ప్రజలు మర్చిపోలేదండి. ఈ రోజున హిందూపురంలో కాషాయం కట్టుకున్నటువంటి ఒక స్వామీజీ రూపంలో, ఒక ఇండిపెండెంట్ రూపంలో బాలకృష్ణ ఓటమి అంచులకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నాడు. ద ఫస్ట్ టైం బాలకృష్ణ ఒక సన్యాసికి, లౌకిక సుఖాలు వదిలేసినటువంటి ఆశ్రమ సన్యాసికి భయపడుతూ చివరికి బేజారు మాటలు మాట్లాడుతూ ఆయన మాకు ఒక స్టార్ క్యాంపెయినర్. ద 3వ స్టార్ క్యాంపెయినర్ గోస్ టు తుత్తర అల్లుడు, మన ఉత్తర కుమారుడు మా లోకేశం. మా నియోజకవర్గం కాబట్టి మా లోకేశం. అంటే నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ ఓట్ బ్యాంక్ ఎవరికి ఎంత ఉంది, అసలు మంగళగిరికి పక్కన ఏ నది ప్రవహిస్తుంది, ఏ ఏ గ్రామాలు ఉన్నాయో కూడా తెలియనటువంటి పెద్ద మాలోకారు ఉన్నారంటే ఉత్తర కుమారుడు. నేను 2019లో కనుక గెలిచి ఉన్నట్లయితే మూసీ నది ప్రక్షాళన చేసేవాడిని అన్నాడు. మూసీ నది ఉంది ఎక్కడో తెలియదు, విజయవాడలో ఏ నదో తెలియదు. ఆయన మన కర్మకి మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా సార్ ఆయన. సహజంగా ఈ పగటి కళ్ళ కంటం సహజం. ఏ పని లేనివాడు పగటి కళ్ళ కంటూ కూర్చుంటారట. మీ ముగ్గురిలో ఏం ప్రచారం చేస్తున్నారు? 175 కాన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడుండే స్థానిక ఎమ్మెల్యేని 151 మంది ఎమ్మెల్యేలని తిడడానికి నువ్వు మీటింగ్ పెట్టుకుంది. అసలు గతంలో నువ్వేం చేసావనంటే నేను హైదరాబాద్ సిటీ కట్టాను అంటే, పూర్వ జన్మలో ఈయన హైదరాబాద్ నవాబు గారికి మనవడుగా పుట్టాడు అప్పట్లో.
ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టుపక్కల నీ బినామీలు ఎక్స్పాండబుల్ చేసి నేను కట్టానంటావేంటి? ఉమ్, హుసేన్ సాగర్ తవ్వించింది ఈయనేనండి. బహుశా చెప్పుకోవట్లే ఇంకా. హుసేన్ సాగర్ తవ్వించింది ఈయనేను, గోల్కొండ కోటను కట్టించింది ఈయనేను, ఆ యాదగిరి దేవస్థానం కట్టించింది ఈయనేను, భువనగిరి కోటను కట్టించింది ఈయనేను. కాబట్టి వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని సామెత ఒకటి ఉంది. కాబట్టి ప్రజలు 89, 99లుగా లేరండి. ఉమ్. చిన్న పిల్లవాడిని కదిలిచ్చినా కూడా వాస్తవాలు గ్రహించేటువంటి స్థాయిలో ఉన్నారు. అంత అంత స్థాయిలో ఎడ్యుకేషన్ ఇప్పుడు డెవలప్ అయ్యింది. కాబట్టి ఇంకా నేను పాత చింతకాయ పచ్చడి కథ చెబుతాను, రాజనాల నాటి సినిమా విలన్లా ప్రవర్తిస్తానంటే ప్రజలు అప్డేట్ అయిపోయారు, మీరు అవుట్డేట్ అయిపోయారు. సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవహారంలో పూర్తి స్థాయిలో ప్రజలు విసిగి వేసారిపోయారు. కాబట్టి ఈ కూటమిని ఆదరించే పరిస్థితిలో ప్రజలు లేరు అనేది మరొక 10 రోజుల్లో సుస్పష్టమవుతుందని చెప్పచ్చు. ఇంకా ఒక అంశంలోకి వెళ్తే కనుక మనము చంద్రబాబు నాయుడు గారు మీరేమో ఓడిపోతున్నారు అంటున్నారు, కానీ సర్వేస్ అన్నీ కూడా ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు కుప్పంలో అంటున్నారు. అది మీ ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారా, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ప్రకారం చెప్తున్నారా? నేను రెండు ఆలోచించి చూద్దాను. అంటే ఒకటి మీ వృత్తి ఏంటంటే ఆస్ట్రాలజీ ఆస్ట్రా ఐఆమ్ ఎంఏ పొలిటికల్ గోల్డ్ మెడలిస్ట్ ఎస్ యూనివర్సిటీ 99 జర్నలిస్ట్ బ్యాచ్ నేను కమ్ ఆస్ట్రాలజర్ని. ప్లస్ నా వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి జ్యోతిష్యం, సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ తెలిసిన వ్యక్తిని. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు. ఒక పేరు మోసినటువంటి ఒక వెబ్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ తగ్గుతుంది అని ఒక పేరు మోసినటువంటి రిపోర్టర్, ప్రజెంటర్ చెప్పినప్పుడు నేను గుండె మీద చేసుకునే శభాష్, వాళ్ళు ధైర్యంగా చెప్పలేకపోయినా ధైర్యంగా చెప్పానని ఆనందపడ్డాను. ఎంత మెజార్టీతో ఓడిపోవచ్చు అనుకుంటున్నారు? సుమారు అక్కడ వైసీపీ 25,000 మెజార్టీ వస్తుందండి. 20,000, 25,000 పైన మెజార్టీ వస్తుంది. పక్క అంత సమస్య లేదు. ఈ రోజున ఈసారి లోకల్ ఉండేటువంటి వ్యక్తికి కుప్పం ప్రజలు పట్టం కట్టే అవకాశం ఎక్కువ. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యే కలలు కంటున్నారు, మీరేం ఓడిపోతాడు ఆయన ఎట్లా కన్నారు? ఆయన అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి అయితే వస్తానన్నారు, లేకపోతే రానట్టేగా అప్పటికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. అది డిసైడ్ ఫ్యాక్టర్, అది అందులో ఎలాంటి సందేహం లేదు. దీని మీద నన్ను బెదిరించారు, నా ఇంటి చుట్టూ రిక్కి వేశారు. హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ తిరిగారు, ఇక్కడ తిరిగారు. ఒకటే చెప్పా వీడియో ముఖంగా, అరే నాన్న తిరగమాకండి, మీరు ఆయిల్ దండగా నన్ను రమ్మంటే నేనే పార్టీ ఆఫీస్కి వస్తా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర ఉంచుంటా. చక్కగా హెరిటేజ్లోనే చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి ఆ పిస్తా పాలు తవ్వుతక్కడే ఉంచుంటా. దమ్మున్న మగడు వచ్చి చంపండి, అనవసరంగా ఎందుకు మీరు ఇబ్బంది పడతామని. ఎందుకు ఆ అవకాశం ఎందుకు వచ్చింది? అంటే ఒక 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 జ్యోతిష్యుడిగా, ఒక ఎనలిస్ట్గా, అయ్యా నీవు అక్కడ వ్యతిరేక వాతావరణం ఉంది, మీరు ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం నా తప్ప, నువ్వు సరిదిద్దుకోవాలి. నీ మేనిఫెస్టో చూసి సంవత్సరాన్ని 3 పిల్లలు కనమంటే అందరూ ప్రయత్నం చేస్తారుగా. నువ్వు నీ కొడుకు 3 కనిపించలేకపోయినా ఫస్ట్ నువ్వు ప్రాక్టికల్గా నీ కొడుకుతో కనిపించు 3 మంది పిల్లల్ని. నీకు 3 తరాల సరిపడ డబ్బులు ఉన్నాయి కదా దగ్గర, నీ కొడుకు చేత 3 పిల్లల్ని కనిపించు ముందు. అంటే ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు ఎప్పుడు కూడా చిల్లుల గొడుగుతో సమానమే. నిజంగా అన్ఎడ్యుకేటెడ్ కనుక చంద్రబాబు మాటలు నమ్మి 3 పిల్లల్ని కంటే వాళ్ళ జీవితాలు ఏమవుతాయండి? ఇక్కడ మీరు గమ్మత్తైన ఇప్పుడు టాపిక్ చెప్పారు కాబట్టి ఆ మనుషులు అన్ఎడ్యుకేటెడ్ నమ్మట్లేదు అనేది నా వాదన. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే హైదరాబాద్లో కూర్చుని సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చున్నారో వాళ్ళే నమ్ముతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, ప్రభుత్వం మాదే అని ఈ మధ్య
ఈ రియల్టర్ బ్రోకర్స్ కొంతమంది ఉన్నారు సార్. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ మళ్ళీ ఒకసారి దండుపాల్యం బ్యాచ్ లాగా వచ్చి అమ్మర చుట్టు పడ్డారని వచ్చి చుట్టు పెంచి కొనేసుకోండి 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 అని రేట్లు పెంచి మరొకసారి సామాన్య మానవుడి యొక్క నడ్డి విరుస్తున్నారండి. ఆయన వచ్చేది లేదు చచ్చేది లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ పక్కా బిజినెస్ పొలిటీషియన్. ఎదుటివాడి బలహీనతలను ఆయన డబ్బుగా చేసుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు రావటం లేదు, గెలవటం లేదు. తొందరపడి మాత్రం ఎవరు భూములు కొనుక్కోకండి. భవిష్యత్తులో అతి తక్కువ ధరలతో సామాన్య మానవుడు స్థలం కొనుక్కునే అవకాశాన్ని పోగొట్టుకోకండి. కాబట్టి ఇక్కడ నీవు ఓడిపోతున్నావు అన్నప్పుడు నీలో నీవు మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎస్, ఆయన చదువుతున్నాడు కదా, ఆయన ఇంత కాన్ను చదువుతున్నాడు, అర్థం ఏంటో తెలుసుకోవాలిగా. ఇందాక చెప్పానండి, అనుచరుడు అన్నారు. ఎవడో ఉంటాడు ఆశపరుడు, అమ్మయ్య రోజు నెలకు 15,000 ఇస్తారు, సంవత్సరం 15,000 ఇస్తారు, 75,000 వస్తాయి, 3 పిల్లల కంటే అని ప్రతి పిల్లల కంటే పరిస్థితి ఏంటండి? ఆ పిల్లల జీవితాలు ఎవరు బాగు చేస్తారు? నువ్వు ఉంటావో సస్తావో తెలియదు రేపు పొద్దున. నువ్వు పెట్టిన పథకం గ్యారెంటీ నమ్మకమా? అసలు నీ ఇంట్లో నిన్ను నమ్మట్లేదు. మొన్నటి రోజున భువనేశ్వర్ గారి వాయిస్ బయటకు వచ్చింది. భువనేశ్వర్ గారి వాయిస్ బయటకు వస్తే అందరూ దళితులు అనుకుంటున్నారు. కాదండి, ఆ తిట్టే చంద్రబాబు నాయుడు తిడుతుంది ఆమె. అంటే మీరు ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ చేశారు దాని మీద? వాయిస్ నేను విన్నాను సార్. వాయిస్ ఏమన్నాను? నేను గొప్ప ఇంటి నుంచి వచ్చాను, మా అక్క చెప్పింది, మా అక్క సతాయిస్తున్నట్లు ఎందుకు? ఆ వాయిస్ పూర్తిగా వినండి ఒకసారి మీరు. నేను నా మనసుకి వాళ్ళని కాదు ఇంట్లో ఈయనే తిడుతుందేమో అనిపిస్తుంది నాకు. తండ్రి కొడుకుని తిడుతుంది అంటే వీళ్ళ మాటలు, వీళ్ళ అహంభావ మాటలు, వీళ్ళ ప్రేలాపనలు ఎట్లా ఉందండి? మొన్నటిదాకా ఉన్నాం సార్, కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీకి డ్యామేజ్ అవుతుందేమో అనుకున్నాను. నా పెమ్మసాని ఆయన మాట్లాడే మాటలు, వీళ్ళ చేష్టలు చూస్తే ఈ కమ్యూనిటీ మొత్తం ఏకమైంది కాబట్టి ఈ కమ్యూనిటీని ఓడించాలని మిగిలిన కమ్యూనిటీలు ఏకమయ్యే పరిస్థితులు వచ్చాయండి. మరి మీరు చెప్పాలి, మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు కాబట్టి. నా అంచనా అది కరెక్ట్, మీరు అంత కరెక్ట్. ఎందుకంటే పదవులు రాకముందు ఈ రకంగా రేపు పొద్దునగా తెలుగుదేశం పార్టీ కనుక గెలిస్తే పొరపాటున మన ధన మాన ప్రాణాలని మీద పడి పిక్కు తింటారండి వాళ్ళు. అంత కసిగా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి పదవులు లేకపోతే ఉండలేరండి. వారికి పదవులు ఉండాలి, అధికారం. అదే దట్ మీన్స్ పదవి అంటే అధికారం. అది లేకపోతే వాళ్ళు క్షణసేపు ఉండలేరు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆ మేనిఫెస్టో నమ్ముకొని మీరు ఓటు వేస్తే మరలా తిరిగి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క బాత్రూములు కడగడానికి కూడా తప్ప దేనికి ఉపయోగించరు. మీరు మీ వ్యాఖ్యలు కరెక్ట్ కాదనుకుంటా. మీరు అంత మరీ డీగ్రేడెడ్గా చేస్తున్నారు వాళ్ళ మీద. వాస్తవం కాదంటారా? జన్మభూమి కమిటీలు ఎవరి మనుషులండి? నేను మారాను, నేను వాలంటీర్గా ఉంచుతాను అది ఇది అని అంటున్నారు కదా. వాలంటీర్లని తీను అది ఇది అని చెప్తున్నారు కదా. జన్మభూమి కమిటీ ఉండదని చెప్తున్నారు కదా. ఏమండి, ఒక ఆయనేమో శ్రీకాళహస్తిలో ఒక ఆయనేమో ఉగ్రవాదులు అంటాడా, దానికి గట్టి చెట్టు అచ్చెన్నాయుడు ఏమంటారండి? ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటాడు. అంటే వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం వేరుగుంటుందా? మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు ప్రజాముఖంగా? పొద్దుటూరులో ఒక ఆయన వాలంటీర్ల గుడ్డలు కూడా తీసి పంపిస్తాను అన్న వ్యాఖ్యలు మీ క్యాండిడేటివ్ కాదా? ఇంకో ఆయన 30,000 మంది ఆడవాళ్ళు ఎక్స్పోర్ట్ చేయబడ్డారు, దానికి వాలంటీర్లే కారణం ఉన్నటువంటి సంఖలో సెగ్గడ్డ లాంటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేకపోయారు? అంటే అందరి చేత అనిపిస్తారు, తూచిది కాదు అంటారు. మీరన్నారు కదా, మూటలు మోసే ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా, 5,000 రూపాయలు ఒక జీతమేనా అన్నది మీరే కదా. అంటే ఏ ఎండకు ఆ గొడుగు. చంద్రబాబు నాయుడు గోముఖ వ్యాఘ్రం లాంటి పార్టీ అది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఎవరంటే గోముఖ వ్యాఘ్రాలు. అన్ని చక్కగా మాడతారు, చేసేవన్నీ దుర్మార్గ పనులే, దుర్మార్గ వ్యాఖ్యలే. 2014లో నూజివీడు ప్రాంతంలో
అమరావతి రాజధాని పెడతానని చెప్పి లీకులు ఇచ్చి కృష్ణా గుంటూరు జిల్లా చౌదరుల యొక్క నడువులు విరగొట్టింది ఎవరండి? మీరు కాదా? అంటే నీ సొంత కమ్యూనిటీ కూడా నువ్వు బాగు చేసుకోలేకపోయినావే. ఈ రోజున కొడాలి నాని గారు తన భాషా శైలిలో ఆయన తిడుతున్నా ఒక్కరు స్పందించండి. కారణం ఏంటంటే రాయలసీమలో ఉండేటువంటి నాయుళ్ళు కృష్ణా జిల్లా కమ్మవారికి పెదపాలేరులు అంటాడు సార్. నీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఆడపిల్లని పక్క జిల్లాకి నడిస్తారేమో? ఎవరు? చిత్తూరు జిల్లాకి ఇస్తారో అడగండి, ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి చౌదరి కమ్యూనిటీ విద్యావంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, చక్కటి భాషా శైలిలు ఉన్నారు, గౌరవం మర్యాద కలిగిన వారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా చౌదరులు. కానీ కృష్ణా గుంటూరు జిల్లా చౌదరీసే ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిపించాలని అనుకుంటున్నారు కదా. ఒకటి గుర్తుడు సార్, ఆ కమ్యూనిటీ సైలెంట్ ఓటింగ్ అండి. వాళ్ళ కమ్యూనిటీ సైలెంట్ ఓటింగ్. చివరికి వాళ్ళు వైసీపీకి వేస్తారండి. మరి వైసీపీకి వేయబట్టే కదా మరి అమరావతి రాజధానిలో మన అన్ని సీట్లు ఎందుకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడ పోయినసారి 2019లో వైసీపీకి వేశారని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ 2024లో వాళ్ళు ఏమంటున్నారంటే మా కమ్యూనిటీని తిట్టారు, మా కమ్యూనిటీని తొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కదా. అనేది ఎవరు? కృష్ణా జిల్లా కమ్మారు కాదు. దయచేసి చెబుతున్నానండి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కమ్మవారు పూర్తి స్థాయిలో పరంగిత జ్ఞానం కలిగిన వారు, సుహృత భావంతో ఉంటారు. వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? వీళ్ళు. అయినా సరే వీళ్ళు రెచ్చిపోయే స్వభావం కాదు. అసలు నిజంగా ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం, ముఖ్యమంత్రి అయిన తరపు నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కమ్మోరు అనే ఒక మాట అనలేదు ఆయన. కానీ ఎందుకు వీళ్ళకి ఆ ఫీలింగ్ ఎందుకు? అన్నారు మమ్మల్ని తొక్కేస్తున్నాడు. కేవలం అమరావతి ఇష్యూ వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారిని కమ్మల్ని తొక్కేస్తున్నారు అనేది. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతానికి పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవు పంచతం, గో పేడ కలిపి పసుపుని చల్లినటువంటి వారు వాళ్ళని ఏ జాతి వాళ్ళు అనాలండి? మీరు చెప్పండి, మాకు తెలియదు కదా ఇవన్నీ. మీరు లోకలు అంటే మంగళగిరి అమరావతి ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీధులు కడిగినట్టు వాళ్ళని ఏ జాతి వాళ్ళు అనాలో ఆ కడిగిన వాళ్ళే చెప్పుకోవాలండి, మేము బలాని జాతి అని. ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పథకాలు తీసుకున్నారుగా. 175 మంది ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేల డ్రైవర్లకు కూడా పథకాలు వచ్చాయిగా. నీ ఇంట్లో పనిచేసేటువంటి పాలేరుకు కూడా పథకం వచ్చిందిగా. నీ ఇంట్లో పనిచేసే పాలేరుకి ఇల్లు వచ్చింది కదా. నీ ఇంట్లో పనిచేసే పాలేరుకి అమ్మఒడి వచ్చింది కదా. నవరత్న పథకాలు మొత్తము అందరికీ వచ్చినాయి కదా ఎలిజిబుల్ వాళ్ళకి. వాళ్ళకన్నా సిగ్గుండదా? నేను మనసులో తిట్టుకోరా మళ్ళీ ఈయన వస్తే మా పథకాలు పోతాయని? పథకాలు పోతాయి అనుకోవట్లేదు. మన వారం 10 రోజుల నుంచి నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటే నేను 2-3 మాట్లాడినప్పుడు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, ఇంట్లో డబ్బులు ఇచ్చారు అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి పథకాలు? కొంతమంది మా డబ్బు మాకే ఇచ్చారు ఇద్దరు మాట్లాడారండి. నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ 2 మాటలు అంటున్నారు. నేనేమంటున్నాను, మా డబ్బు మాకే ఇచ్చారన్నారు. ఈ పథకాలు తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ ఏమైనా కొడుతున్నారా? లేదుగా. మా డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి? ఇదే క్వశ్చన్ వేసానండి. మీకు పాన్ కార్డు లేదు, బ్యాంక్ అకౌంట్లు లేవు, మరి డబ్బులు మీకు ఇస్తున్నారు కదా. మీ వల్ల గవర్నమెంట్కి ఆదాయం ఏంటి? నిజమేనండి, కొత్త కాదమ్మా. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతుంది. దారిద్ర్య దిగువ రేఖ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో పథకాలు పెడతారమ్మా. కాబట్టి మీకు అందుకు వస్తున్నాయంటే మాకు తెలియదు కదండి, వాళ్ళు చెప్పింది మేము చెబుతున్నా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడు ఇంట్లో కూడా కొంతమంది పథకాలు తీసుకుని ఉన్నారు. రైతు బంధు తీసుకోలేదా? ఈ క్రాప్లోనే బాగా ఎక్కువ తీసుకున్నారు సార్ వాళ్ళు. అంటే ఇక్కడ ఒకటే గుర్తండి, పథకాలు తీసుకొని, డబ్బులు తీసుకొని, బ్యాంకు డిపాజిట్లు పెట్టుకొని
ఆత్మస్థైర్యంగా బ్రతుకుతున్నాం అనుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారండి. త్వరగా చెప్పాలంటే పథకాలు తీసుకొని కూడా వ్యతిరేక ఓటు వేశారు అంటే ఇక వాళ్ళు మనం ఏం అనలేని పరిస్థితి అండి. వాళ్ళ ఆత్మసాక్షికి పరిశీలించుకోవాలి. ఈ రోజున చంటి పిల్లవాడు థర్డ్ క్లాస్కే ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నాడు అని అంటే ఆ ఘనత ఎవరిదాని ఒకసారి ఆత్మప్రశ్న వేసుకోండి. ఒకప్పుడు చంటి పిల్లలు బజారు స్కూల్కి వెళుతుంటే చినిగిపోయిన బట్టలతో ఆడపిల్లలకి 3-4 మాసికలతో బట్టలుంటే 2019 వరకు పాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఏ గడ్డి తిని కనీసం ఆ పిల్లలకి బట్టలు కుడితే తెలియ స్థితిలో ఉన్నారా? ఈ రోజున తల్లిదండ్రులు తెలియట్లేదా? ఆడపిల్లల యొక్క మానాన్ని కాపాడడానికి అవయవాలు కనపడకుండా వాళ్ళకి బ్లేజర్లు ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, మంచి షూస్ ఇచ్చి, కడుపు నిండా అన్నం పెట్టి మూత్రానికి పోవాలంటే సిగ్గుపడేటువంటి స్థితిలోంచి ఈరోజు సగర్వంగా పిల్లలు ఉన్నారు అని అంటే అది అభివృద్ధి కాదా? వీళ్ళు కళ్ళు ఉన్నటువంటి కబోదుల ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నటువంటి ఒక ఎదవ కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ పట్టుకొని వస్తే దాన్ని ఫైట్ చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? అమరావతిలో నిరుపేదలకి స్థలాలు ఇస్తాము అని అంటే ఆ స్థలాలు ఇవ్వద్దు అని కోర్టుకి వెళ్ళింది ఎవరండి? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పేదలకు అందేటువంటి ప్రతి పథకాలపై ఏవైతే వీళ్ళు జీవోల మీద కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చారో ఆ ఎన్ని స్టేలు ఉన్నాయో అన్ని స్టేలే వాళ్ళకి వచ్చే సీట్లు. అది శాపం వాళ్ళకంతే. ఆ లెక్క చూస్తే పిల్లలు తినేటువంటి అన్నం మీద స్టేనా? ఎన్టీఆర్ ఉచిత అన్నదాన పథకం పెట్టారు, అన్నా క్యాంటీన్స్ అని. అన్నా క్యాంటీన్ 5 రూపాయలు భోజనం చేసిన ఎవరండి? పేదలు తిన్నారా 5 రూపాయలు అన్నం పోయి? అంత దరిద్రంగా చూస్తున్నారు మీరు అన్నదానం పెట్టి. నీవు సంస్థకి ఇచ్చింది 58 రూపాయల. ఎవడు సొమ్ము ఇచ్చావు నువ్వు? అన్నం వండిచ్చే వాళ్ళకి ఎంత ఇచ్చారు మీరు? 58 రూపాయలు ఇచ్చారు. ఎవరు డబ్బు ఇచ్చారు మీరు? నీ ఎన్టీఆర్ ట్రస్ట్ డబ్బులు ఇచ్చారా? పార్టీ డబ్బులు ఇచ్చారా? ప్రభుత్వ డబ్బులు ఇచ్చారా? అంటే ప్రజలు అంత అజ్ఞానంగా ఉన్నారనుకుంటున్నారా? దాన్ని తీసేస్తే అదిగో అన్నదానం తీసేశారు, అన్నా క్యాంటీన్లు తీసేశారు, నోరు కొట్టేశారని. అక్కడ వెళ్ళి తిన్నది ఎవరండి అంటే బెంజి కారులో పోయి గంజి చీరలు కుటుంబం అందన్నారు పోయి. అక్కడ చంద్రబాబు నాయుడు ఉచితంగా అన్నం పెడుతున్నాడు. మన హోటల్కి వెళ్తుంది దానికి ఇది బాగుంటుంది అక్కాయ్, సాంబారు పెరుగన్నం పెడుతున్నారు పదండి. నాకు తెలిసిన ఒక యజమానురాలు పోయి తిన్నదండి. నేను కారులో కూర్చున్నా, నేను ఏదైనా సరే ఉన్నది వాస్తవంగా మాడతానండి. ఆ యజమానురాలు పేరు చెబితే చచ్చిపోద్దని చూస్తున్నాను. మా చంద్రబాబు నాయుడు మా బాబు గారు 5 రూపాయలకు భోజనం కంపకుంటుంది అక్క. ఎందుకు హోటల్లో ఇంతకంటే బాగుంటుందా? మనం తినేది ఇంత పోదాంప. డ్రైవర్కి కూడా నన్ను కూడా తిను 5 రూపాయల భోజనం బాబు గారు పెడుతున్నారు. మీరు నిజంగా చూసారా ఇవన్నీ మీరు చెప్పేవి, లేకపోతే మీరు కావాలి పబ్లిసిటీ కోసం చెప్తున్నారా అన్నా క్యాంటీన్వి? జీవీఎల్ఎన్ చార్లు వాస్తవాన్ని మాట్లాడతాడు. ఇది నా ఆత్మ సాక్షిని చూస్తున్నానండి. నేను ఒక పెద్ద అమ్మాయితో వెళ్తున్న కారులో, నేను ఏంటమ్మా ఇంత జనం ఉన్నారు కారులో నాగున్నా ఏంటని అడిగాను. మా బాబు గారు క్యాంటీన్ పెడుతున్నారు. మీరు కూడా తిన్నారా ఆవిడతో పాటు? నేను తినలేదు. నేను బయట తినే అలవాటు మొదలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇంట్లో తినేసి వెళ్ళిపోతాను. డ్రైవర్ కూడా దిగింది కారు. చూద్దాం అసలు రుచి ఎలా ఉంటుందని. నేను అక్కడ పక్కన అక్క ఇట్రా 5 రూపాయలు పోయింది, చాలా బాగుంది. అక్కడికేం పోతావు? హోటల్ ఏం బాగుంటుంది, ఇక్కడే బాగుంటుందిరా. సాంబార్ అన్నం పెరుగన్నం పెడుతున్నారు, ఇంతకంటే ఎక్కువ తింటామేంటి? మన బాబు గారిదే రండి. నాకు ఆమె పేరు ఆమె గుణదల్లో ఉంటుంది. ఆమె ఎందుకంటే మనం పేరు చెప్పచ్చు, ఎందుకు పెద్దవాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. సో కాబట్టి అన్నా క్యాంటీన్ల రూపంలో ధనాన్ని దోచేసింది ఎవరండి? 2014-19 ఎన్నికల సమయంలో ఇసుక మాఫియాని పైకి లేపి గ్రీన్ ట్రిబ్యునల్ నీకు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. ఆ కేసు వేసిన వ్యక్తి ఎవరండి? నీ కృష్ణా జిల్లా నీ కమ్యూనిటీ అయినా కదా. కాబట్టి నీవు ఎక్కడ రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి
నువ్వు ఇక్కడ కమ్మారి పరుగు తీయడానికి నీకు రైట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి నీకు? నేను పనిచేసింది కమ్మారు స్కూల్లో, కృష్ణవేణి స్కూల్లో పనిచేశాను. కృష్ణవేణి స్కూల్లో తెలుగు టీచర్గా నేను పనిచేసి దేవినేని అవినాష్ నా స్టూడెంట్. నేను తెలుగు మాస్టర్కి వెళ్ళి ఆయనకి నేను నెహ్రూ గారి కుటుంబానికి దగ్గర మనిషిని. బాజీ గారి భార్య నేను క్లాస్మేట్స్ని. బీఈడీలో బాజీ గారి భార్య నేను బీఈడీ క్లాస్మేట్స్ని. ఎదురుబోదురు ఇంట్లో ఉండేవాళ్ళు గుణదల్లో. వాళ్ళు ఎంత గౌరవంగా చూసేవాళ్ళు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలంటే ఇలా ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. అంటే రాజకీయాల కోసం దిగజారిపోయేటువంటి మాట తీరు మీకున్నదేమో కానీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో సోదరులకి ఈ భాష రాదండి. వాళ్ళు అందుకే తల పట్టుకుంటున్నారు ఏం చేయలేక. కమ్యూనిటీ ఏం చేయలేము, ఈడ చేస్తున్నాడు. ఎంతమంది నీ కమ్యూనిటీకి ఎంతమంది హెల్ప్ చేశారు చెప్పండి? కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్యూనిటీవి నీవు ఎంతమందిని డెవలప్ చేసావు? నువ్వు చేసింది ఎవరిని? మురళీమోహన్ని, సుజనా చౌదరిని, సీఎం రమేష్ని, వీళ్ళగా నువ్వు చేసింది నువ్వు. అంటే కృష్ణా జిల్లాలో నీ కమ్మర్లా కనపడతలేదా? వాళ్ళ అభివృద్ధికి సంబంధం లేదా? ఈ రోజున కేసీఆర్ నాని ఎందుకు బయటకు వచ్చాడు? నీ కమ్యూనిటీలో నీకు ఎంపీగా ఉండు 2019 అంత ఫ్యాన్ వేగంలో కూడా నాని గెలిచాడు కదా. ఆయన వ్యాపారాలు దివాళా కారణం ఎవరు? నీ గవర్నమెంట్లో కదా ఆయన పార్టీ వ్యాపారానికి దివాళా తీసింది. ఆయన కడుపు మండదా? కాబట్టి ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లా వారికి కమ్మారికి తన సొంత కమ్యూనిటీకి తాను ఏమీ చేయలేదండి. అందుకే వాళ్ళు అన్నీ వింటారు, సైలెంట్గా ఉంటారు, వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు. కానీ బయటకు మాత్రం సైకిల్ గుర్తని చెబుతారు. ఇది వాళ్ళకి నా అబ్జర్వేషన్లో చూసింది. ఎందుకంటే నేను ఎలక్షన్ డ్యూటీలు కూడా చేశాను. నేను 2004 చేశాను, 2009 చేశాను, 2014 డ్యూటీలు చేశాను ఎలక్షన్ డ్యూటీలు. నేను నవ్వుకొని వచ్చు, అంతా నా ఫ్రెండ్స్ వాళ్ళే. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు టోటల్గా మైండ్ గేమ్ అండి. అందులో 72 ఏళ్ల వయసు ఆయనకి. తిరగేస్తే ఎంత అండి? 27. దీనికి చిన్న లాజిక్ ఒకటి ఉందండి. తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినటువంటి శిశువుకి 27 రోజుల వరకు ప్రతి వ్యక్తి కూడా తలకిందులుగానే కనపడతారు. శాస్త్రం చెబుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత 27 రోజుల వరకు ఆ పిల్లవాడికి ప్రకృతిలో అన్నీ తలకిందులుగానే కనపడతాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి వయస్సు 27 రోజుల పిల్లవాడి మనస్తత్వంలో ఉంది. 27 రోజుల పిల్లవాడి మైండ్ సెట్ ఎలాగైతే ఉంటుందో వాస్తవాలన్నీ అతనికి వ్యతిరేకంగా కనపడుతున్నాయి. కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో మెమరీ లాస్ అయిపోయి తన అభ్యర్థి పోటీ చేసేటువంటి వ్యక్తి పేరు కూడా ఆ అభ్యర్థిని అడిగి చెప్పుకునేటువంటి దయనీయ స్థితికి చంద్రబాబు నాయుడు వచ్చేసారు. సో అలాంటి వ్యక్తికి మళ్ళీ పట్టం కట్టి ప్రజలు వారి నోట్లో వాళ్ళు దుమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోరనేటువంటి అంశాన్ని నేను కూలంకషంగా చెప్పగలుగుతానండి. సార్, ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్టార్ క్యాంపెయినర్స్ని అందరినీ తీసుకొచ్చుకొని ప్రచారం చేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్స్ అంటే జబర్దస్త్ యాక్టర్స్ కానీ, కామెడియన్స్ కానీ వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు చూసుంటారు. వాళ్ళని ఎట్లా చూడొచ్చు అంటారు అని అక్కడ ఇది చెప్పారు సార్. వీళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పేసి ముఖానికి రంగులు వేసుకొని స్టేజీ డ్రామా సెన్స్ లేనటువంటి ఆ డైఫర్ ఆదినో ఆడ పిచ్చిముండ అక్కడ కూడా చేరాడు, ప్రకాశం జిల్లా వాడు. అతను కూడా సీటు ఆశించాడు, దర్శి సీటు కావాలని. ఒరే ఆది, నీకు స్టేజీ సెన్స్ తెలుసా? ఒక కెమెరా ముందు ఒక నటుడు ఎలా నటించాలో కూడా తెలియనటువంటి ఓనమాలు నేర్చుకునే నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నావంటే
ఎంపలాకుకు నిత్యం లేసేటువంటి మనస్తత్వాలు మీవి. వాడు గుర్తుపెట్టుకో. ఎలక్షన్ తర్వాత మీరేంటో మీ బతుకులేంటో సభ్య సమాజం చూస్తుంటుంది. ఒక్కసారి వార్నింగ్ చెందుకే సెల్ ఫోన్లు ఆపేసుకొని అజ్ఞాతంలో కూర్చున్నావు పోయి. అది నీకు రంగుల ప్రపంచం తాత్కాలికమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని, రే జగన్ నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అన్నాడంటే వాడు మనిషా, పశువా, గొడ్డ అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గేటు వాల్యూ కూడా నీకు లేదు. నువ్వు దమ్మున్నటువంటి మగాడువైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆఫీస్ యొక్క టోల్ గేట్ యొక్క ఇనప రాడ్డు ముట్టుకో. స్థాయి మించి మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు. నీవు నేను పక్క పక్కనే పుట్టాం, ఒకే రోజున పక్క పక్కన గంట గ్యాపులో పుట్టాం, గుర్తుపెట్టుకో. బాపట్ల లక్ష్మీకాంతం హాస్పిటల్లో 1:30కు నేను పుట్టాను, 7:30కు నువ్వు పుట్టావు. నాకంటే 6 గంటలు చిన్నవాడు నువ్వు. అసలు మీ వయసు ఎంత సార్? పవన్ కళ్యాణ్ వయసే. పవన్ కళ్యాణ్ వయసు తప్పు ఉంది కదా, మీ వయసు ఎంత? 71 పవన్ కళ్యాణ్ది డేటా పూర్తయింది. నాది 71. మరి ఆయన 83లోనే 10వ తరగతి చదివాడు. దాని దగ్గరికి వస్తాను. అంటే ఆయన అప్పటికే 6 లక్షల పుస్తకాలు చదివాడండి. తప్పు చదువుతున్నాడు. నాకు మీ ఇద్దరం పక్క పక్కలో పడుకున్నప్పుడు ఒకే బెడ్లో పడుకున్నాం. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు పక్క పక్క బెడ్లే. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు కబుర్లు చెప్పుకుని మా ఇద్దరు పక్కన పెడితే ఆయన పూర్వజన్మలో 6 లక్షలు చదివాడు. అప్పుడు ఆ చదువు అవ్వాలి ఇంకా నాకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్థాయికి మించిన మాటలు మాట్లాడకూడదు. మీరు ఒక మాట మాట్లాడారు తాడేపల్లిగూడెం సభలో, దాష్టికులు కావాలి అన్నారు. దాని అర్థం నీకు స్క్రిప్ట్ ఇచ్చినటువంటి గాడిద కొడుకుని అడుగు. దాష్టికులు అనంటే హింసాచర్యలకు పాటుపడేటువంటి వారు. నిజంగా నీ నటనా పిచ్చిలో పడి నీ ఊపుళ్ళు హిస్టీరియా జబ్బు వచ్చినప్పుడు కూడా నీకంటే ఎక్కువ పోగడు. ఆ హిస్టీరియా జబ్బుని ఈ రోజున ఓట్ బ్యాంక్ లేనటువంటి యువతకు అంటగట్టి కొత్త పిచ్చి జనానికి పట్టించావు కదా నువ్వు. రేపు ఉంటావో ఊడతావో తెలియదు, ఎక్కడుంటావో తెలియదు. ఏ ఊరు వెళితే ఆ ఊరు నాదంటావు. అప్పుడేమో ఏలూరు ఇల్లు కడతానన్నావు, కాసేపు పిఠాపురంలో ఉంటానంటావు, కాసేపు అనంతపురంలో పోటీ చేస్తానంటావు, చివరికి కాసేపు భీమవరం అంటావు, కాసేపు గాజువాక్ అంటావు, కాసేపు బాపట్ల అంటావు, కాసేపు నెల్లూరు అంటావు, కాసేపు ఒంగోలు అంటావు. అది అతని ఆలోచన కాదు కదా సార్, చంద్రబాబు నాయుడు ఆలోచన. అంటే ఎన్ని చోట్ల పుట్టావు, ఎన్ని చోట్ల చదివావు, నువ్వు చదువుకుంది ఎస్ఎస్సి ఫెయిల్ కాదని ప్రూవ్ చేయి. 1983లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయినావా? పియూసీ కాదా? అది కూడా నేర్చుకో. ఇంకో పదం ఇప్పుడు ఉపయోగించు. పియూసీ కూడా ఉంది. 83లో ఉంది ఎస్ఎస్సి లేదు, పియూసీ అయిపోయింది. అంటే కనీసం ఆ జ్ఞానం ఉండక్కర్లేదా? 71లో పుట్టిన మనిషి 83 ఎన్నేళ్ళు వస్తాయి? కాబట్టి ఇక్కడ నీవు తీసే సినిమాలు ఎంత, నీ రేటింగ్ ఎంత? తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలతో నిర్మాతలుగా పెట్టి సినిమాలు తీసి తద్వారా డబ్బు సంపాదించుకునే నీవు, రే జగన్మోహన్ రెడ్డి నువ్వెంత, నీ బతుకంటావు? నీ బతుకంతా చెప్పు. ఇప్పుడు నీ అభిమాని నేను ఫోటో తీసుకున్నావు ఐలాపురం హోటల్లో, అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమాకి కలిసి కూర్చొని ఆడుకున్నాం. అది మర్చిపోయినావా? ఆ రోజు నీకు మీసాలు పూర్తిగా రాలేదు. నీకు చిరంజీవి పెట్టిన భిక్ష. కాబట్టి 10 సంవత్సరాల పాటు భార్యా బిడ్డల్ని వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటూ రోడ్లపై తిరిగి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలో ప్రజల్లో మమేకమై ప్రజల్లో తానై ప్రజా సమస్యలని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డికి నీకు పోలిక. ఒక్క పూట నువ్వు క్యాంపెయిన్ చేస్తేనే చలి జ్వరం వచ్చి
ఫ్లైట్లో పిఠాపురం నుంచి హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి నీవు కూడా జగన్మోహన్ రెడ్డి మాడుతున్నావంటే నీ వెనకున్నటువంటి వారు వాళ్ళు నటులే నిజంగా పాపం వాళ్ళు కూడా రోజు కూలికి పట్టుకొస్తున్నావేమో. నిజంగా పవన్ కళ్యాణ్ మాటలు నటుడిగా అభిమానించండి, అందరం కోరుకుందాం. అతను ఒక ఎమోషనల్ పొలిటీషియన్. వాడి మాటలు నమ్మి కుటుంబంలో తల్లిదండ్రులకు దూరమై మూర్ఖత్వం దుర్మార్గులను తయారు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రెచ్చగొడుతున్నాడు, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలకు కారణం అవుతున్నాడు. విప్పటం గ్రామం గౌరవప్రదంగా బతికాడు విప్పటం గ్రామాన్ని నువ్వు బజారును పెట్టావు కదటయా. ఈరోజు నువ్వు వాళ్ళ చరిత్ర మొత్తం బజారు పెట్టావు నువ్వు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రామాన్ని సర్వనాశనం చేస్తావు. ఒకప్పుడు అన్నారు తెలుగుదేశం పార్టీ రోజాన్ ఐరన్ లెగ్ అని. కాదు, నీవు టీడీపీ సంఖలోనే ఉండాలి. నీ ఐరన్ లెగ్గే జగన్మోహన్ రెడ్డికి గోల్డెన్ లెగ్గా మారాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పదవులు వచ్చాయి కదా, పబ్లిక్ మన మాట వింటున్నారు కదా అని ఇష్ట ప్రకారం మాట్లాడితే రేపొద్దు నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తాయి కదా. టేక్ కేర్, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నీ బలం ఉంటే గెలువు. అసెంబ్లీ గేటు తాకుతానంటే తాకు, నువ్వు వీఐపీవి. అసెంబ్లీ సరే తీసుకెళ్తారు లోపల మిమ్మల్ని, దాన్ని పోటీ చేయక్కర్లా, ఇంతమంది ప్రజానికాన్ని రెచ్చగొట్టక్కర్లా. చివరికి వైసీపీ అభిమానులు రౌడీలు గుండాలు అంటావా? వైసీపీలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు కదా సార్? ఉన్నారండి. అతన్ని నటుడుగా నేను అభిమానిస్తాను, దర్శనంతవరకే. ఎందుకంటే పక్కన పుట్టాం కాబట్టి. చిన్నప్పుడు ఆడుకున్నారా సార్ మీరు? ఏమో సార్, నాకు తెలియదు, ఆయన చెప్పాలి ఆ మాట. పక్కనే ఒకే ఊళ్ళో బాపట్ల లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్ 1971, 70, 75 ఆమె 89 వరకు బతికుందండి. గుంటూరు జిల్లాలో బాపట్ల ప్రాంతంలో ఎవరి బెత్ సర్టిఫికేట్ చూసినా సరే లక్ష్మీకాంతమ్మ హాస్పిటల్ అంటారు. ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలే, వాళ్ళ మనవాళ్ళే ఈరోజు అక్కడ గైనకాలజిస్టులు. అటువంటి హాస్పిటల్లో పక్కన పుట్టినోళ్ళం మనం. మరి నీకు నాకు ఎంత తేడా ఉంది? నువ్వు నటుడు పోయినా కాలేకపోయినా నిన్ను తిడతానుగా ఎనలిస్ట్గా మారాల్సి వచ్చింది. అది మన రిలేషన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా తక్కువ మాట్లాడు. నువ్వేం చేయగలుగుతావు చెప్పు, అంతే తప్ప దుర్మార్గులు ఎంత దుర్మార్గుడైనా, ఎంత నీచుడైనా, కడుపుకు అన్నం తినేవాడైనా, ఎవడైనా సరే చెప్పుతో కొడతానంటాడు. కానీ చెప్పు ఎత్తి ఎవరికి చూపించరు పవన్ కళ్యాణ్ గారు. తప్పది. నువ్వు ఎప్పుడైతే చెప్పు పట్టుకున్నావో అప్పుడే నీ పతనం మొదలైంది. చెప్పులు గుర్తుపెట్టుకున్న ఒక ఆయన చరిత్రలో కనపడకుండా పోయాడు. ఆ చెప్పు అనే దానికి అంత విలువ ఉన్నది. కాబట్టి మాటలు తక్కువ మాట్లాడు, ఎక్కువ లబ్ధి పొందు. నువ్వు గెలవాలని కోరుకుంటావు, కానీ అవకాశాలు చేజార్చుకుంటున్నావు. ఇలాంటి పక్కన ఉన్నటువంటి కొన్ని స్టార్ క్యాంపెయినర్ తీసుకొని వచ్చి నువ్వే పాడు చేస్తున్నావు, నీ విజయాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దరిద్రుడు ఎత్తున వడగళ్ళవాన మాదిరిగా నీకు గెలిచే అవకాశాలు భీమవరంలో ఉన్నాయి, అక్కడికి పోలేదు. గాజువాకలో అవకాశం ఉంది, పోలేదు. తిరుపతి వమ్మన్నారు, పోలేదు. నీ దరిద్రం అక్కడ ఉంది. నీ ఓటమి మరొకసారి అక్కడ సవి చూస్తున్నావు ఒక ఆడపడుచు చేతిలో. అక్కడ గెలిచే అవకాశాలున్నా నీ అన్న నాగబాబు గారి వ్యాఖ్యల ద్వారానో, ఆ డైఫర్ అది వ్యాఖ్యల ద్వారానో తప్ప మరొకళ్ళు అక్కడ. మీ ఓటమికి మీరే కారకులు తప్ప పిఠాపురం ప్రజలు కాదు. పిఠాపురం ప్రజల్లో సుమారు నా శిష్యులు 6,000 మంది ఉన్నారండి. పిఠాపురంలో కాపులు 6,000 మంది నా శిష్యులు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగా, ఏంట్రా పరిస్థితిని అడిగా. పిఠాపురం గెలవరండి నన్ను. యారా అంటే, గురుగారు మీరు మా ఇళ్ళకి వస్తారు, ఎప్పుడు సంవత్సరం ఒకసారి వస్తారు, అందరిళ్ళకి వెళ్తున్నారు కదా. పిఠాపురంలో ప్రజల మైండ్ సెట్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత ఉంది. పక్కింటి పోర్షన్ అయినా సరే గోడ పక్కన పడతాను, పోయి పిలిచి రావాలి. ఈయన ఎక్కడి నుంచి ఇంతే. అంటే దండం పెట్టేటువంటి సంస్కారం కూడా నీకు నేర్పల. నమస్కారం వలన సంస్కారం వస్తుందేమోనని, మళ్ళీ నువ్వు సంస్కారవంతుడు అయితే సమాజం బాగుపడుతుందేమోనని నీలాంటి వాడికి సంస్కారం లేకుండానే భగవంతుడు నిన్ను పుట్టించాడు. కాబట్టి మొట్టమొదట నమస్కారం చేయడం నేర్చుకో. కాబట్టి ఊగడం, తాగడం అసలే కోతి, దానిపైన కళ్ళు తాగితే ఎలా ఉంటుంది అలా ఉన్నావు.
నువ్వు కళ్ళు తాగని కోతివి, తాగుతావునో నాకు తెలియదు ఆ విషయం. కాబట్టి పిఠాపురంలో నీవు తెచ్చుకున్నటువంటి నీ పేటీఎం బ్యాచే అక్కడ నిన్ను ఓడిస్తుంది. నాకు వర్మ గారు నాకు సహకరించండి, వర్మ నీకేం సహకరిస్తాడు పిచ్చోడని? వర్మది ఒక గేమ్ అది, ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఎట్లాగా? కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి నీవు అసెంబ్లీకి వస్తే తన కొడుక్కి మనుగడ సాగదని వర్మ రూపంలో నిన్ను అక్కడ పంపించాడు. వర్మకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ గెలిపిస్తే కదా, ఓడిస్తే వచ్చేటువంటి పదవి అది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీకి రావడానికి చంద్రబాబుకి ఇష్టం లేదు కాబట్టి తన మనసులో మాటలు మొత్తం నెత్తిన రూపాయి పెడితే పావలాకి కూడా అమ్ముడు పోని వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? మన పవన్ కళ్యాణ్ కాదా అన్న మాట మనసులోంచి వచ్చిన మొదటి మాట అది. అంటే నీ దృష్టిలో, చంద్రబాబు గారి దృష్టిలో నీవు పావలా కంటే తక్కువ అనే విషయాన్ని బహిరంగంగా చెప్పినటువంటి విషయం విన్నా నీకు సిగ్గు లేకుండా ఆయన పక్క తిరుగుతున్నాడు, నేను ఏమనుకోవాలి? ఇక సిగ్గు లేనివాడు అనుకోవాలి. నేను ఒక అభిమానిగా బాధపడుతున్నా. మన పక్కన పుట్టాము పవన్ కళ్యాణ్. నేను నీ గురించి ఆలోచిస్తున్నా, నువ్వు గెలవాలని ఆలోచిస్తున్నా. కానీ నువ్వేం చేస్తున్నావు? కాదు 2019లో నువ్వు ఏ స్పీచ్ ఇచ్చావు? అదే పంచకర్ల రమేష్ నీ మీద రోజుకు 6 లక్షల రూపాయలు మైన్ సంపాదించేటువంటి ఈ వ్యక్తిని గెలిపించాలా అని నువ్వు ఆ వ్యక్తికి సీట్ ఇచ్చి నుంచోబెట్టావంటే నిన్నేమనుకోవాలి? నీవు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడేమో రాజశేఖర గుడ్డలు ఉడదీస్తానంటావు, నీకు వ్యతిరేకంగా మాట చంద్రబాబు నాయుడు గుడ్డలు ఉడదీయాలన్నావు. చివరికి నీ గుడ్డలు నువ్వే ఉడదీసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఈ 10 రోజులు నీ వ్యూహాన్ని నీవు అమలు చేసుకుని నీవు గెలవడానికి మార్గాలు ఎంచుకో. నువ్వు సొంతంగా ఆలోచించు, పేటీఎం బ్యాచ్తో ఆలోచించకు. నీ పతనం చంద్రబాబే కోరుతున్నాడు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత తమ్ముళ్ళు మనం ఒక పొరపాటు చేసాం, ఈ పవన్ కళ్యాణ్ మాట విని బీజేపీతో పొత్తు పెట్టుకుని మనం అవమానపడ్డాం, మరలా చరిత్రలో ఇలాంటి తప్పు చేయనని మరొక్కసారి మీకు మాట ఇస్తున్నానని ఇదే మాట ఆయన చెప్పకపోతే చెత్తనాపై నరసింహాచార్యులే కాదు, నేను నరసింహారెడ్డిగా మార్చుకుంటాను. ఏంటండి ఇది అందరు ఛాలెంజ్ చేస్తున్నారు రెడ్లుగా మార్చుకునేది? ఇంకా అంతే కదా సార్. ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గతంలో మోడీ తిట్టినప్పుడు ఏమన్నారండి? చారిత్రాత్మక తప్పు అన్నాడా? ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టలేదా? అంటే అది ఇంటర్నల్గా తిట్టుకున్నారు, ప్రేమించుకున్నారు, బహిరంగంగా తిట్టుకున్నారు. వాళ్ళు చెప్పుంటాడు బహిరంగంగా అంటే అంటే మీరు ఎట్టుందంటే మనం తిట్టుకుందాం స్టేజీల మీద, రాత్రి కూర్చొని సంసారం చేస్తుందాం అనుకుంటారా? అవును, అట్లాగే అనుకున్నారు వాళ్ళు. అది రాజకీయమా? అంటే కనీసం వాళ్ళు ఏమంటారంటే ఒక ట్రాన్జెంట్స్కి ఉన్నటువంటి నైతిక విలువలు లేనటువంటి పార్టీలు అయ్యాయని చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ ఒక ట్రాన్జెంట్ పోటీ చేసిన నారా లోకేష్ మీద సింహాద్రి ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చాయండి? డిపాజిట్ సంపాదించుకుందంటే షీఈ్ రైట్. కానీ నీకు డిపాజిట్ రాడు తెలంగాణలో నీకు, నీ పార్టీకి. కాబట్టి ఇక్కడ నీవు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నేను ముఖ్యమంత్రి ఎలా అవ్వాలో పథకం వేసుకో. ఎవరినో ముఖ్యమంత్రికి చేయడానికి కోసం వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి నువ్వు బ్రోకర్గా పనిచేస్తున్నావు. నిన్నెవరో అన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీకి దాన్ని ఏమంటారంటే మార్కెటింగ్ ఏజెంట్ అని. మార్కెటింగ్ బ్రోకర్గా తయారయ్యావు నువ్వు. నీ వల్ల యువత పాడైపోతుంది, కుటుంబంలో తలకాయలు పట్టుకుంటున్నారు, ఈ పిచ్చి మొడకు తయారంట అని. కాబట్టి ఓటు బ్యాంకు లేని యువతను పాడు చేస్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్. చక్కగా మార్చుకో. ఇంకా నీకు అవకాశం ఉంది, పిఠాపురంలో గెలవడానికి ప్రయత్నాలు చేయి. ఊపిరి పోయే వరకు ప్రయత్నం చేయాలి కదా. ఈసారి అసెంబ్లీ రాలేదనుకోండి, నిన్ను ఏమంటారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఆలోచించట్లేదు? మేము మీ గురించి ఇంత ఆలోచిస్తున్నాం. నువ్వు నావాడివి, మన పక్కన పుట్టిన వాళ్ళం మనం. నువ్వు అసెంబ్లీకి రావాలి, నువ్వు ఆ రకంగా ప్రయత్నం చేయి. నేను చెబుతున్నా ఉన్నా కదా. మీరు ఎప్పుడు కలిసి సలహా ఇవ్వలేదా? అంటే మీరు కలిసి సలహా ఇవ్వలేదా? ఆయన పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి అధికార ప్రతినిధులు, కన్వీనర్లకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు. మన ఎవరో సుభాష్ని బయటకు వచ్చి చూసారా? సుభాష్ని లేడీ బయటకు వచ్చి ఎన్ఆర్ఐగా వచ్చి సీట్ ఇస్తాను రమ్మని చెప్పి వాళ్ళ ఆస్తులు పాస్తులు అమ్మి చివరికి మీరు వాక్యలు మనం విన్నాం మీడియాలో, మీరు ఎంపీటీసీ స్థాయి నుంచి నలుగుతూ వస్తే కానీ మీరు కారమ్మా అని డైరెక్ట్గా వాళ్ళు
వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళు ఏమనుకోవాలండి? ఆ మాటలు చెప్పుకోలేకపోయింది ఆడపడుచు. నిజంగా ఆ పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా టైం లేకుండా చేశారండి నన్నని. ఆ ఉసురు వాళ్ళకి కొట్టదా అండి? అరుణ, రాయపాటి అరుణ అమ్మాయిని ఏ రకంగా హింసించారండి? ఆమె ఇప్పటికీ గలం గట్టిగా వినిపిస్తుందిగా మా పవన్ కళ్యాణ్ అని. తప్పదండి. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటారు. ఉమ్. ఆ తర్వాత తెలిసేది వాళ్ళకి ఏం జరుగుతుందనేది. ఉదాహరణకి వైసీపీ నుంచి 10 కోట్లు అమ్ముడుపోయినటువంటి శ్రీదేవి పరిస్థితి ఏంటి ఈ రోజున? వెన్నుపోటు గుర్తుపెట్టి నాకు ఇప్పుడు తెలిసిన రాజకీయం బోధపడిందని పిలిచి నీకు ఎమ్మెల్సీతో కూర్చోమంటే విన్నారా? కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళ వీక్నెస్ల మీద, ప్రజల యొక్క వీక్నెస్ మీద ఓట్ బ్యాంకులు సాధించేటువంటి రోజులు పోయాయి అనడానికి 2024 చంద్రబాబు నాయుడుకి ఒక బిగ్ గుణపాఠంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ.